హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్. సో ఇంతకు ముందు వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ బాడీలో ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో వాడే సిస్టమిక్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎటువంటి మందులు ప్రాస్టేట్ క్యాన్సర్లో వాడతాం, అవి ఎక్కడ పనిచేస్తాయి అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అవి కూడా చూడండి మీకు దీని గురించి ఇంకా వివరాలు తెలియాలి అంటే. సో ఇప్పుడు అసలు న్యాచురల్ కోర్స్ ఆఫ్ హిస్టరీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే, ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలు బాడీలో మొట్టమొదటిగా ఎలా మొదలవుతాయి, ట్రీట్మెంట్లకి దానికి డిసీజ్ ఎలా ఎవాల్వ్ అవుతుంది, హార్మోన్ సెన్సిటివ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, హార్మోన్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎటువంటి కారణాల వల్ల క్యాన్సర్ బాడీలో పెరుగుతూ పోతుంది, ఇలా వదిలేస్తే పేషెంట్లు ఎప్పుడు చనిపోతారు అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. సో ఇది చాలా గ్రాఫికల్గా డిస్క్రైబ్ చేయడానికి వీలవుతుంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక్క రోగంలో. సో ఒక దాంట్లో మనం ఈ యాక్సిస్లో మనం డిసీజ్ క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం, ఈ యాక్సిస్లో మనం డిసీజ్ ఎవల్యూషన్ టైం లైన్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో డిసీజ్ బర్డెన్ అన్నది ఈ యాక్సిస్లో చెప్తాను నేను మీకు, అండ్ టైం లైన్, సో ఎంత టైం మనకి ఈ డిసీజ్ ఇవాల్వ్ అవుతుంది అన్నది ఈ యాక్సిస్లో డిస్క్రైబ్ చేస్తాను. సో మొట్టమొదటిగా బాడీలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది ప్రాస్టేట్ గ్రంథిలో మొదలవుతుంది. దేనివల్ల, బాడీలో హార్మోన్ల ఎఫెక్ట్స్ వల్ల ఈ కణాలు డివైడ్ అయ్యి పెరగడం జరుగుతుంది ప్రాస్టేట్ గ్రంథిలో. సో మొట్టమొదటిగా ఇది మనకి లోకలైజ్డ్ స్టేజ్లో మనకి క్యాన్సర్ బయటపడుతుంది. ఇప్పుడు కనుక మనం రేడియేషన్, సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ చేస్తే క్యాన్సర్ కణాల వాల్యూమ్ గణనీయంగా తగ్గడం జరుగుతుందన్నమాట. సో చాలామంది ఈ స్టేజ్లోనే క్యూర్ అయిపోయే అవకాశాలు ఉంది. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే, కణాలు కొన్ని మిగిలిపోయిన కణాలు బాడీలో అవి రియాక్టివేట్ అయ్యి మళ్ళీ పెరగడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ క్యాన్సర్ మళ్ళీ ఇలా పెరిగే అవకాశాలు ఉందన్నమాట. సో ఈ ఫేజ్లో కూడా కణాలు అన్నవి టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ఈ టెస్టోస్టెరాన్ మీద డిపెండెంట్ అవ్వటం వల్ల ఈ ఫేజ్ని మనం హార్మోన్ సెన్సిటివ్, సో ఇది లోకలైజ్డ్ ఫేజ్ అనమాట. సో ఈ ఫేజ్ అనేది లోకలైజ్డ్ ఫేజ్. దాని తర్వాత మళ్ళీ కొన్ని కణాలు పెరుగుతాయి చూస్తారా, ఇది హార్మోన్ సెన్సిటివ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం అనమాట. సో ఈ దశలో క్యాన్సర్ కణాలకి ఇంకా హార్మోన్ మీద డిపెండెంట్ అయ్యి ఉండటం జరుగుతుందన్నమాట. ఈ ఫేజ్ అనేది బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫేజ్ని మనం మ్యాక్సిమం ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ ఫేజ్లో కనుక కణాలని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ లైఫ్ స్పాన్ పేషెంట్ని పెంచుకునే అవకాశాలు ఉంటుంది. దీని తర్వాత ఏ ఫేజ్కి వెళ్తుంది అంటే, మనం ట్రీట్మెంట్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ గణనీయంగా తగ్గడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, మళ్ళీ కణాలు ఏవైతే పెరుగుతాయో ఈ ఫేజ్ని మనం క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ హార్మోన్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, క్యాన్సర్ కణాలకు ఒక రకమైన ఆటోనమీ వస్తుందన్నమాట. సో హార్మోన్ మీద డిపెండెన్సీ తగ్గిపోయి క్యాన్సర్ కణాలు వాటిలంతట అవే పెరిగి బాడీలో స్ప్రెడ్ అయ్యి చనిపోవడానికి కారణం అవుతాయి. సో ఒక్కసారి క్యాన్సర్ కనుక ఈ ఫేజ్లోకి, సిఆర్పిసి ఫేజ్లోకి కనుక వెళ్ళింది అంటే, ఇక్కడ మీడియం సర్వైవల్స్ వచ్చేసి 2 to 3 years మాత్రమే ఉంటుందన్నమాట. కానీ ఈ హార్మోన్ సెన్సిటివ్ ఫేజ్లో మనం లైఫ్ స్పాన్ని పేషెంట్కి గణనీయంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం గణనీయంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సింపుల్ ట్రీట్మెంట్ ఒకటి ఆండ్రోజన్ డిప్రైవేషన్, అంటే టెస్టోస్టెరాన్ తీసేయటం వల్ల ఒక 1 year కనుక మనం హార్మోన్ సెన్సిటివ్ ఫేజ్లో కనుక ట్యూమర్ని పెట్టుకోగలిగితే, మనం ఈ ట్రీట్మెంట్ కాంబినేషన్స్ వాడుకుంటే ఇది ఆల్మోస్ట్ 7 years ప్రొలాంగ్ చేసుకునే అవకాశాలు ఉంది. సో 1 year నుంచి ఆల్మోస్ట్ సర్వైవల్ మనం 7 years పెంచుకుంటానికి తోడ్పడే ఫేజ్ ఏంటి అంటే ఈ హార్మోన్ సెన్సిటివ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అన్న ఫేజ్. ఎందుకు ఇది అనేది ఇంకా వివరంగా మాట్లాడుకుందాం.